ఈరోజు టాపిక్లో మనం హెల్పింగ్ వెర్బ్స్ గురించి ఆర్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో టైప్స్ ఆఫ్ వెర్బ్స్ అంటే ఆక్సిలరీ వెర్బ్స్, అలాగే ఫార్మ్స్, అలాగే కంట్రాక్షన్స్, నెగటివ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటంటే, ఏ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఏ వెర్బ్ దట్ హెల్ప్స్ ద మెయిన్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ టెన్స్ ఆర్ వాయిస్ ఆర్ మూడ్ ఆర్ పాసిబిలిటీ. అర్థమైందండి? ఇక్కడ ఏంటంటే మెయిన్ వెర్బ్కి సహాయం చేసే క్రియను హెల్పింగ్ వెర్బ్ అంటారు. అయితే ఇది ఎలా ఉంటుంది? టెన్సెస్లో కానీ, వాయిస్లో కానీ, మూడ్లో కానీ ఆర్ పాసిబిలిటీస్ కానీ సహాయం చేస్తుంది. ఇలా సహాయం చేసేదాన్ని మనం ఆక్సిలరీ వెర్బ్ అంటాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ రీడింగ్ అన్నాడు చూడండి. దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. హీ విల్ కమ్ టుమారో అన్నాడు. అంటే ఇక్కడ షీ ఈజ్ అని వచ్చింది కదండి. ఈజ్ వెర్బ్ ఇది. అలాగే హ్యావ్ వెర్బ్, విల్ వెర్బ్. వీటిని ఏమంటాం మనం ఇక్కడ ఈజ్, హ్యావ్, విల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఇప్పుడు ఇందులో మనకి టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్లో ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ప్రధాన సహాయక క్రియలు ఉంటాయి. ఇందులో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అని ఉంటాయి ఇంట్లో. ఇక్కడ ప్రజెంట్ చూడండి, యామ్ వచ్చింది అనుకోండి, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తే పాస్ట్ టెన్స్లో వజ్ అని వస్తుంది. యామ్ అని వస్తే వజ్ అని వస్తుంది. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్లో బీన్ అని వస్తుంది. అలాగే ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చింది అనుకుంటే వర్ అని వస్తుంది, బీయింగ్ అని వస్తుంది. యూసేజ్ ఏంటంటే కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. అలాగే పాసివ్ వాయిస్లో కూడా మనం ఇట్లా వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, సీ ఈజ్ సింగింగ్ అంటే కంటిన్యూ అవుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. ద వర్క్ వాజ్ కంప్లీటెడ్ అంటే ఇది వర్క్ అయిపోయింది కాబట్టి ఇది వర్క్ గురించి చెప్తుంది కాబట్టి పాసివ్ వాయిస్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ చూడండి, హ్యావ్ లేదా హ్యాజ్ అని వచ్చింది అనుకోండి, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అని వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్లో హ్యాడ్ అనే వస్తుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే పర్ఫెక్ట్ టెన్సెస్ చెప్పినప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఏదండి? హ్యావ్ ఫార్మ్స్ అనేవి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ ఫినిష్డ్, షీ హ్యాజ్ రిటర్న్, దే హ్యాడ్ లెఫ్ట్. చూసారా? ఇవన్నీ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ అయిపోయింది, ఇంకెంత పర్ఫెక్ట్. షీ హ్యాజ్ రిటర్న్ ఆమె రాసేసింది. అలాగే దే హ్యాడ్ లెఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లాగా కరెక్ట్గా హ్యావ్ ఫార్మ్స్ అనేవి పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం. డూ ఫార్మ్స్ అంటే ఏంటి? డూ కానీ డస్ కానీ వచ్చిందనుకోండి, పాస్ట్ టెన్స్లో డిడ్ అని వస్తుంది. వీటిని డూ ఆర్ డస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం డూ ఫార్మ్స్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు, నెగిటివ్స్ మాట్లాడేటప్పుడు, అట్లాగే ఎంపసిస్ చేసేటప్పుడు మనం వీటిని డూ ఫార్మ్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, డూ యూ నో, ఈ డస్ నాట్ ప్లే, ఐ డిడ్ ఫినిష్ మై వర్క్. ఎట్లాగా అంటే క్వశ్చన్ చేసినప్పుడు చూడండి, డూ యూ నో అనేది క్వశ్చన్. అండ్ నెగిటివ్ ఏంటి? ఇక్కడ ఈ డస్ నాట్ ప్లే అతను ఆడట్లేదు అని. అలాగే ఎంపసిస్ చూడండి, ఐ డిడ్ ఫినిష్ మై వర్క్, నాది అయిపోయింది, పని అయిపోయింది అని, కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నాడు. ఇటువంటిప్పుడు మనం డూ ఫార్మ్స్ని వాడతాం. ఇప్పుడు మోడల్ ఆక్సిలరీస్, మోడల్ సహాయక క్రియలు ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఎబిలిటీ, పర్మిషన్, అడ్వైజు, పాసిబిలిటీ, నెసెసిటీ వంటి భావాలను తెలియజేస్తాయి. ఏవండి? మోడల్ ఆక్సిలరీస్. చూడండి ఎలా ఉంటుందంటే కామన్గాను మనం కెన్ అని అనుకోండి, అది ఎబిలిటీని తెలియజేస్తుంది. చూడండి, ఏదైనా సత్తా ఉంటే దాన్ని చూడండి, ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను అని చెప్తున్నాడు, అంటే ఎబిలిటీ. అలాగే కుడ్ ఉందనుకోండి, ఇది ఫాస్ట్ ఎబిలిటీ. పొలైట్గా రిక్వెస్ట్గా అడగాలంటే ఏం చేయాలి? కుడ్ యూ హెల్ప్ మీ అని అడుగుతాం. అట్లాగే మే ఉందనుకోండి, పర్మిషన్. చూడండి, పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, మే ఐ కమ్ ఇన్ సార్ అని అలాగ అడుగుతూ ఉంటాడు. ఇదేంటంటే ఇది పర్మిషన్ అని వాడుతుంది, అంటే మే వాడతాం. మోడల్ ఆక్సిలరీస్లో కెన్ను, కుడ్డు, మే. కెన్ ఏమో ఎబిలిటీ అప్పుడు, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ లేదా పొలైట్ రిక్వెస్ట్ కోసం, మే అనేది పర్మిషన్ కోసం వాడతాం. అట్లాగే ఇంకా కొన్ని చూద్దాం. ఇప్పుడు షెల్ వచ్చింది అనుకోండి, సజెషన్ ఆర్ ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. చూడండి, షెల్ వి గో, మనం వెళ్దామా అని. అలాగే షుడ్ వచ్చింది అనుకోండి, అడ్వైజ్, యూ షుడ్ స్టడీ, అడ్వైజ్ ఇస్తున్నాం. అలాగే విల్ అనేది ఫ్యూచర్లో వాడతాం, ఐ విల్ కమ్, ఖచ్చితంగా నేను వస్తాను అని. వుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్, వుడ్ అంటే వుడ్ యూ హెల్ప్ మీ. అలాగే మస్ట్ అనేది కంపల్సన్,
యూ మస్ట్ ఒబే రూల్స్, కంపల్సరీ. అలాగే చూడండి ఆట్ టు అనేది డ్యూటీ. యూ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, అది ఒక డ్యూటీ. నీడ్ ఎప్పుడండి నెసెసిటీ వచ్చిన నీడ్ అంటాం. యూ నీడ్ నాట్ వర్రీ. అలాగే డేర్ అనుకోండి కరేజ్, అంటే డేర్ అంటే ధైర్యం. డేర్ యూ స్పీక్, నువ్వు మాట్లాడక అంత ధైర్యంగా మాట్లాడతావా అని అన్నాడు. ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూడొచ్చు. ఇట్లా మళ్ళీ ఒకసారి ఫార్మ్స్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ చూద్దాం. చూడండి బీ ఫార్మ్స్ అని అనుకోండి, ప్రజెంట్ టెన్స్లో యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ వచ్చింది అనుకోండి, పాస్ట్ టెన్స్లో ఎలా వస్తుంది, వాజ్ వర్ కింద మారుతాయి. అలాగే V3 బీన్ అని వస్తుంది. అలాగే హ్యావ్ ఉందనుకోండి, హ్యావ్ హ్యాజ్, ఏది ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ వచ్చేసరికి హ్యాడ్, V3 కూడా హ్యాడ్ అవుతుంది. అలాగే డూ ఉందనుకోండి, డూ అంటే డూ ఆర్ డజ్, పాస్ట్ టెన్స్లో డిడ్ వస్తుంది, V3 డన్ వస్తుంది. మీకు వీటికి ఎలాగా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నది ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంత డెప్త్గా అయితే అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీకు, అంటే ఒక అవగాహన కల్పిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కంట్రాక్షన్స్ గురించి చూద్దాం. సంక్షిప్త రూపాలు. కంట్రాక్షన్స్ అంటే ఏం లేదండి, సింపుల్ ఎలా రాస్తాం, ఐఆమ్ ఉందనుకోండి, ఐ ఎట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎం పెడతాం ఐఎమ్. ఈజ్ అంటే హెచ్ఈ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. అలాగే సీజ్, ఇట్ ఈజ్ ఇట్స్. వీఆర్ ఉందనుకో, ఉయ్యి పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఆర్ఈ పెడతాం, వీఆర్ అని అర్థం. ఇవన్నీ కూడా కంట్రాక్షన్స్, అంటే వీఆర్ ఉందనుకో అది పెడతాం. అలాగే దే ఆర్ ఉంటే దే పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఆర్ఈ పెడతాం. అలాగే ఐ హ్యావ్ ఉందనుకోండి, ఐ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి విఈ అని పెడతాం. అలాగే యూ హ్యావ్ అంటే యూ వైఓయు అని పెట్టి అపాస్ట్రఫీ పెట్టి విఈ పెడతాం. అట్లా ఇంకా కొన్ని చూద్దాం చూడండి. అలాగే హీ హ్యాజ్ అన్నది అనుకోండి, హీ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. అలాగే ఐ విల్, ఐ పెట్టండి. ఈ విధంగా వీ విల్, ఈ విధంగా రాస్తాం. డు నాట్, డోంట్, డజ్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడింట్. ఇట్లాగా మనం కంట్రాక్ట్లో రాస్తాం. అలాగే చూడండి ఈజ్ నాట్ ఉందనుకో ఈజింట్, ఆర్ నాట్ అంటే ఆర్ంట్, వాజ్ నాట్ అంటే వజంట్, వర్ నాట్ అంటే వరంట్, కెన్ నాట్ అంటే కాంట్, విల్ నాట్ అంటే వోంట్, వుడ్ నాట్ అంటే వుడింట్, షుడ్ నాట్ అంటే షుడింట్, కుడ్ నాట్ అంటే కుడింట్, మస్ట్ నాట్ అంటే మస్టింట్. ఈ విధంగా మనం కంట్రాక్షన్స్లో మనం రాస్తాం. ఫుల్ ఫామ్ని కాస్త అలాగే షార్ట్ కట్ చేసి రాస్తాన్ని కంట్రాక్షన్ అంటాం. ఇప్పుడు నెగిటివ్ ఫామ్ చూద్దామండి. ప్రతికూల రూపాలలో ఉంటాయి. రూల్ ఏంటంటే హెల్పింగ్ వెర్ ప్లస్ నాట్ అని వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏమనండి, ఈజ్ అండి, ఈజ్ అంటే ఈజ్ నాట్, ఈజింట్, ఆర్ ఆర్ంట్, హ్యావ్ హ్యావెంట్, హ్యాజ్ హ్యాజంట్, డూ డోంట్, డజ్ డజంట్, డిడ్ డిడ్డింట్, విల్ విల్లింట్, వోంట్ విల్ నాట్ వోంట్ అని రాస్తాం. కెన్ కాంట్ అండ్ షుడెంట్ అని రాస్తాం. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ నెగిటివ్ ఫామ్స్లో చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పాజిటివ్ అనుకోండి, షీ ఈజ్ రీడింగ్ అన్నాం. నెగిటివ్ అయితే షీ ఈజ్ నాట్ రీడింగ్. అలాగే దే హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ నాట్ ఫినిష్డ్, హీ కెన్ స్విమ్, హీ కాంట్ స్విమ్. ఇట్లాగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ నెగిటివ్ థింకింగ్లోను పాజిటివ్ థింకింగ్లో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 13th టాపిక్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ అన్నాను. అంటే WH క్వశ్చన్స్లో ఏం చేస్తామంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ WH వర్డ్స్, సింటాక్స్, అగ్రిమెంట్ ఆఫ్ టెన్స్ విత్ సబ్జెక్ట్, ఇవి నేర్చుకుంటాం. ఇందులోనూ WH క్వశ్చన్ అంటే ఏంటంటే క్వశ్చన్స్ దట్ బిగిన్ విత్ WH వర్డ్స్ ఆర్ కాల్డ్ WH క్వశ్చన్స్ అని అంటాం. అంటే ఏదైతే WHతో స్టార్ట్ అవుతుందో ప్రశ్న దాన్ని WH క్వశ్చన్స్ అని అంటాం. చాలాసార్లు వింటాం కదండి WH క్వశ్చన్స్ అంటే ఏంటి అనేది. ఇందులో క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, WHO హూ, WHAT వాట్, WHEN వెన్, WHER వేర్, WHYY, WHSH విచ్, WHOSE హూజ్, WHOM హోమ్, అలాగే HOW హౌ వంటి పదాలతో ప్రారంభమయ్యే ప్రశ్నలను WH క్వశ్చన్స్ అని అంటారు. చూసారు, అన్నిట్లో WH ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నిట్లో కూడా ఇంచుమించుగా WH క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ కామన్గా వీటి క్వశ్చన్స్ మనం WH వర్డ్స్ని ఎప్పుడెప్పుడు వాడదాం, వాటిలో ఉపయోగం ఏంటనేది తెలుసుకుందాం.
కామన్ WH వర్డ్స్ అండ్ దేర్ యూసేజ్ చూద్దామండి. WH వర్డ్ ఏమో ఇది చూద్దాం, యూసేజ్ ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హూ అన్నా అనుకోండి, హూ అంటే ఎవరు? పర్సన్, వ్యక్తి. హూ ఈజ్ యువర్ టీచర్, అలాగా. అట్లాగే WHOM హూమ్ అంటే కర్మగా వచ్చిన వ్యక్తి, అంటే ఆబ్జెక్ట్ వర్షన్. హూమ్ అంటే కర్మగా, కర్త కాకుండా, కర్త అంటే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ కింద వచ్చిన వ్యక్తిని హూమ్ డిడ్ యూ మీట్, మీరు ఎవరిని కలిశారు అన్నట్టుగా. అలాగే హూస్, హూస్ అనేది పొజిషన్, ఎవరిది పొజిషన్ అండి. హూస్ బ్యాగ్ ఈజ్ దిస్. అలాగే వాట్, వాట్ అనేది ఏం చెప్తుంది? థింగ్ కానీ యాక్షన్ కానీ, అంటే వస్తువు కానీ ఏమి అనేది కానీ వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. అలాగే విచ్ అంటే చూడండి, విచ్ అంటే చాయిస్, విచ్ ఈజ్ కరెక్ట్. ఇలా చూడండి, విచ్ కలర్ డూ యూ లైక్ అంటే చాయిస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మీకు అన్నీ తెలిసినాయి కాబట్టి జస్ట్ ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఉందనుకోండి, టైం గురించి చెప్తుంది. చూడండి, వెన్ విల్ యూ కమ్. వేర్ అంటే ప్లేస్ గురించి. వేర్ డూ యూ లివ్. వై అంటే రీజన్, కారణం. వై ఆర్ యూ లేట్. హౌ అంటే మేనర్, విధానం. హౌ ఆర్ యూ, ఎలాగ ఉన్నామని చెప్తాను. వీటి గురించి, హౌ గురించి ఇంకా అదర్ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ హౌ ఉందనుకోండి, చూడండి అదర్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఏమొస్తుంది చూడండి. హౌ మెనీ అంటే కౌంటబుల్. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్. అలాగే చూడు, హౌ మచ్. హౌ మచ్ అంటే అన్కౌంటబుల్, ఆల్ ప్రైస్. హౌ మచ్ మిల్క్ ఈజ్ దేర్. హౌ లాంగ్ ఎంత సమయం. అలాగే హౌ ఫార్ ఎంత దూరం. హౌ ఆపెన్ ఎంత తరచుగా. హౌ ఓల్డ్ ఎంత వయస్సు. ఇట్లాగా మనం హౌ మీద వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. వీటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి ఒకసారి మీరు వీటిని చూసుకోండి, ఒకసారి చదవటం మంచిది. ఇప్పుడు సింటాక్స్ చూద్దామండి. WHకి వచ్చిన స్ట్రక్చర్. సింటాక్స్ అంటే WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. అంటే ఎప్పుడు కూడా WHకి వచ్చిన ఏముంటుందండి స్ట్రక్చర్లో? WH వర్డ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్ వెర్బ్ ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ అన్నీ కలిసి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, వేర్ డూ యూ లివ్ అన్నాడు. అంటే వేర్, WH వర్డ్ ఉంది కదండి ఇక్కడ. అలాగే హెల్పింగ్ వెర్బ్ ఏంటండి? డూ అని ఉంది. అలాగే సబ్జెక్ట్ యూ ఉంది. అలాగే మెయిన్ వెర్బ్ ఉంది కదండి, మెయిన్ వెర్బ్. అలాగే ఆబ్జెక్ట్ అంటే వేర్ డూ యూ లివ్ అన్నాడు. అలాగే వై ఆర్ యూ క్రయింగ్ అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి ఇందులో. సింటాక్స్ అంటే దీని యొక్క రూల్ అనమాట. అలాగే వెన్ విల్ దే కమ్, వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది, ఇవన్నీ కూడా ఇందులో WH వర్డ్ ఉంది కదండి. అలాగే హెల్పింగ్ వెర్బ్ కూడా మనకి సబ్జెక్టు, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్ అన్నీ కలిసి ఉన్నాయి. ఇది ఇందులో WH క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇప్పుడు WH క్వశ్చన్స్ ఎగ్జాంపుల్లోనూ ప్రజెంట్ సింపుల్ ఉందనుకోండి. షీ ప్లేస్ క్రికెట్. క్వశ్చన్ ఎలా అవుతుంది? వాట్ డస్ షీ ప్లే. స్టేట్మెంట్ ఏమో షీ ప్లేస్ క్రికెట్ అని వచ్చిందండి. అంటే క్వశ్చన్ ఎట్లాగ వస్తుంది? వాట్ డస్ షీ ప్లే అని వస్తుంది. అంటే ఇందాక మనం కొన్ని రూల్స్లో చూసాం కదా, ఆ రూల్స్ని బట్టి వెబ్ ఫామ్స్ ఎట్లా మారుతాయనే దాన్ని బట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే వాట్ డస్ షీ ప్లే అంటుంది. ఇది ఎప్పుడండి? ప్రజెంట్ సింపుల్లో వస్తాయని. అదే పాస్ట్ సింపుల్ వచ్చింది అనుకోండి చూడండి, హీ విజిటెడ్ హైదరాబాద్ స్టేట్మెంట్ అండి అది. దానికి వచ్చిన వాళ్ళకి వస్తుంది వేర్ డిడ్ హీ విజిట్. హీ విజిటెడ్ హైదరాబాద్. క్వశ్చన్ వేర్ డిడ్ హీ విజిట్ అని వస్తుంది. అట్లా ఫ్యూచర్ సింపుల్లో చూసాం అనుకోండి, దే విల్ కమ్ టుమారో. విల్ అనేది ఎప్పుడు కూడా మీకు ఫ్యూచర్లోనే వస్తుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే డిడ్ అని ఉందనుకోండి, డిడ్ ఇప్పుడు పాస్ట్ టెన్స్ వస్తుంది, పాస్ట్లో వస్తుంది అది, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే ఫ్యూచర్లో ఏమొస్తుంది, పాస్ట్లో ఏమవుతుంది. దే విల్ కమ్ టుమారో అన్నాడు. విల్ ఎప్పుడండి? ఫ్యూచర్ కదా. వెన్ విల్ దే కమ్, వెన్ విల్ దే కమ్. ఇట్లాగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ టెన్స్ విత్ సబ్జెక్ట్ చూద్దామండి. ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, ఐ కానీ, ఉయి కానీ, యూ కానీ, దే కానీ వచ్చిందనుకోండి, డూ అని వస్తుంది ఇక్కడ. చూడండి, హెల్పింగ్ వర్బ్ డూ అని వస్తుంది. అట్లా కాకుండా హీ కానీ, షీ కానీ ఇటు వచ్చిందనుకోండి, డజ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వేర్ డూ యూ లివ్. వేర్ డూ యూ, ఇప్పుడు యూ వచ్చింది కదండి, ఇక్కడ యూ వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పి మనం డూ వస్తుంది చెప్పాం కదా.
వేర్ డూ యూ లివ్ అన్నాడు. అట్లాగే హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు ఏమొస్తుందండి, డస్ వస్తుంది. చూడండి, వాట్ డస్ హీ డూ. అందువల్ల ఇవి సింపుల్ ట్రిక్ మనం గుర్తుపెట్టుకోవాలి అండి. సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ప్రజెంట్ సింపుల్ ఎట్లాగ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇప్పుడు పాస్ట్ సింపుల్లో చూడండి ఎలా ఉంది, ఆల్ సబ్జెక్ట్స్ అండ్ డిడ్ అని వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్స్, వేర్ డిడ్ షీ గో అని వస్తుంది. వేర్ డిడ్ షీ గో అంటే ఇక్కడ ఏమొస్తుంది, పాస్ట్లో ఉంది కదండి, డిడ్ అనేది పాస్ట్ అని చెప్పాం కాబట్టి వేర్ డిడ్ షీ గో అన్నాం. అలాగే రెండు ఎగ్జాంపుల్, వై డిడ్ దే లీవ్, వై డిడ్ అనేది పాస్ట్ సింపుల్, ఇంకా వై డిడ్ దే లీవ్ అనేది. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్లోను ఐ వచ్చింది అనుకోండి, హెల్పింగ్ వర్బ్ యామ్ అని వస్తుంది. హీ షీ ఇట్ అని వస్తే ఈజ్ అని వస్తుంది. అలాగా వై యూ దే అని వస్తే ఆర్ అనేది వస్తుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్, వాట్ ఈజ్ షీ డూయింగ్, వాట్ ఈజ్ షీ డూయింగ్, ఈజ్ అనేది వచ్చింది అంటే షీ వచ్చింది కాబట్టి ఈ వచ్చింది. అలాగే వేర్ ఆర్ దే గోయింగ్, ఆర్ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందండి, దే కానీ యూ కానీ వీ కానీ వస్తే ఆర్ అని వస్తుంది చెప్పాం కదా, వేర్ ఆర్ దే గోయింగ్. ఇట్లాగా ప్రజెంట్ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్ వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, వీ యూ దే వచ్చినప్పుడు ఆర్ అనేది వస్తుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చదివితే సరిపోతుందండి, అంత డెప్త్గా అయితే అవసరం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేస్తూ మనం చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో ఈజీగా రాయగలుగుతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎలాగ వస్తుంది చూడండి, హీ షీ ఇట్ వచ్చింది అనుకోండి, హ్యాజ్ అని వస్తుంది. ఐ వీ యూ దే వస్తే హ్యావ్ అని వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ అని వస్తుందని మనం ముందు చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ చూడండి, వాట్ హ్యాజ్ హీ డన్ అంటే అక్కడ మనం ఏ టెన్స్లో ఉందనేది చూసుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, లేకపోతే సింపుల్ ప్రజెంట్లో ఉందా, లేకపోతే సింపుల్ పాస్ట్లో ఉందా, లేకపోతే అలాగా మనం లేకపోతే సింపుల్ ఫ్యూచర్లో ఉందా, ఇట్లాగ మనం చూసుకున్నట్లయితే అర్థమవుతుంది మనకి. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ లెఫ్ట్ కూడా హ్యావ్ అనేది వస్తుంది. అంటే వాట్ హ్యాజ్ హీ డన్, వై హ్యావ్ దే లెఫ్ట్, ఇట్లాగా మనం అర్థం చేసుకోవాలి. చూజింగ్ ద రైట్ WH వర్డ్ అన్నాడు కదండి. చూడండి, ఇన్ఫర్మేషన్ నీడెడ్ WH వర్డ్. చూడండి, ఇన్ఫర్మేషన్ దేనికి ఇస్తుంది, సపోజ్ పర్సన్ అని అనుకోండి, హూ. అలాగే ఆబ్జెక్ట్ పర్సన్ వస్తే హూమ్, ప్లేస్ వస్తే వేర్, టైం వస్తే వెన్, రీజన్ వస్తే వై, థింగ్ వస్తే వాట్. ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి, చాయిస్ వచ్చింది అనుకోండి, చాయిస్ వస్తే విచ్ అని వస్తుంది. పొజిషన్ వస్తే హూస్, అలాగే మెథడ్ వస్తే హౌ అని వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, WH క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, పర్సన్ మీద ఇచ్చాడు, రవి ఓన్ ద ప్రైజ్ అన్నాడు. అంటే మనం WH క్వశ్చన్ ఎలా వస్తుంది, హూ ఓన్ ద ప్రైజ్ అనాలి. అలాగే ప్లేస్ వచ్చిందండి, షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. వేర్ డస్ షీ లివ్ అనేది క్వశ్చన్, WH క్వశ్చన్. చూసారా, అంటే ప్లేస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, డస్ అని వస్తుంది, మనం చదువుకున్నాం ఇందాక. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ అప్లై చేయగలగాలన్నమాట వెబ్ని, ఎట్లాగ వస్తుంది అనేది, WH క్వశ్చన్ ఎలా మారుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే టైం మీద వచ్చిందనుకోండి, ద ట్రైన్ లీవ్స్ ఎట్ 8 AM అన్నాడు. దీనికి అట్లాగే WH క్వశ్చన్ ఎలా వస్తుందండి, వెన్ డస్ ద ట్రైన్ లీవ్, అలాగే రీజన్ హీ వాజ్ ఆబ్సెంట్ బికాజ్ హీ వాజ్ ఇల్ అన్నాడు. దీనికి వచ్చినట్లుగా అడుగుతాం, వై వాజ్ హీ ఆబ్సెంట్, అట్లాగా అడగాలి. అలాగే థింగ్, షీ బాట్ ఏ పెన్, వాట్ డిడ్ షీ బై, ఇట్లాగా మనం అక్కడ టైం వచ్చినప్పుడు ఎట్లాగా యూజ్ చేయాలి, ఏమొస్తుంది, అలాగే రీజన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, అలాగే థింగ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అనేది మనం 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్లో రాయగలుగుతాం. ఇప్పుడు మనం టెట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి,
డాష్ డూ యూ లివ్ అన్నాడండి. ఇక్కడ ఏం రాస్తాం మనం? హూ డూ యూ లివ్ అంటామా, వేర్ డూ యూ లివ్ అంటామా, వై డూ యూ లివ్ అంటామా, వెన్ డూ యూ లివ్ అంటామా, డూ యూ లివ్ ఎక్కడ నివసిస్తున్నాం, ఎక్కడ దానికి ఏంటి మనం వేర్, ఎక్కడ వేర్ అనేది రైట్ ఆన్సర్. అట్లాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ డాష్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అన్నాడు. ఇక్కడ ఏం పెడతాం చూడండి, వాట్ పెడతామా, హూ పెడతామా, వేర్ పెడతామా, విచ్ పెడతామా. చూడండి, ఫేవరెట్ టీచర్ ఇక్కడ ఏమొచ్చింది, టీచర్ అని వచ్చింది కాబట్టి పర్సన్ వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్ అని అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్న చూడండి, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్. చూడండి, వేర్ హీ లివ్స్, లేకపోతే వేర్ డస్ హీ లివ్, వేర్ డూ హీ లివ్, వేర్ ఈజ్ హీ లివ్. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ఏది చెప్పండి. ఇక్కడ అంటే లివ్ అనేది నివసించడం ఖాయం. అయితే మనం ఏం అడుగుతాం, వేర్ డస్ హీ లివ్. చూడండి, వేర్ డస్ హీ లివ్ అనేది కరెక్ట్ క్వశ్చన్. దీనిలో చూడండి, హీ బాట్ ఏ న్యూ బైసికిల్ అన్నాడు. ద కరెక్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఈజ్ అన్నాడు. ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉందో. హూ బాట్, వాట్ డిడ్ హీ బై, వేర్ డిడ్ హీ బై, వెన్ డిడ్ హీ బై అనాలి. అంటే ఇప్పుడు ఇందులో మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ ఏదో ఐడెంటిఫై చేస్తారా. వాట్ డిడ్ హీ బై అంటే ఇక్కడ ఏమన్నాడు, హీ బాట్ ఏ న్యూ బైసికల్ అన్నాడు. అంటే అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తువు గురించి చెప్తున్నాడు కాబట్టి ఏం కొన్నాడు, అతను కొన్నాడు అంటే ఏం కొన్నాడు, బైసికల్ కొన్నాడు సమానం చెప్పాడంటే ఏం అడుగుంటాడు, ఏం కొన్నాడు అని అడుగుంటాడు, అంతే కదండి. అట్లాగే ఇక్కడ మనం ఏం చెప్తాము, వాట్ డిడ్ హీ బై, అతను ఏం కొన్నాడంటే హీ బాట్ ఏ న్యూ బైసికల్ అని చెప్తాడు. ఈ విధంగా మనం ప్రశ్నల్ని జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల అనేక మందికి వెళ్తూ ఉంటుంది, అనేక మందికి ఇది చూపించడం జరుగుతుంది. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.